హాయ్ అండి. మీకు రసంలోకి సాంబార్లోకి ఉపయోగపడేలాగా బెండకాయ ఫ్రై చేసుకుందాము. దానికి ముందుగా డిస్పోజబుల్ పేపర్ పెట్టేసుకొని ఎయిర్ ఫ్రైయర్కి కొంచెం ఆయిల్ అది అంటకుండా ఆ పేపర్ పెట్టేసుకొని బెండకాయ ముక్కల మీద పెట్టేసుకొని ఎయిర్ ఫ్రైయర్ ఆన్ చేసేసుకొని ఒక 10 మినిట్స్ మగ్గనిద్దాము. 10 మినిట్స్ తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి. నేను ఆయిల్కి బదులుగా నెయ్యి వేస్తున్నాను. ఆయిల్ అయినా పైన స్ప్రే చేసుకోవచ్చు, నెయ్యి వేయాలని ఏమీ లేదు. మళ్ళీ ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఈలోపు ఫ్రై అయ్యేలోపు తాలింపు పెట్టేసుకుందాము. కొంచెమే ఆయిల్ పడుతుందండి. జీలకర్రను పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకుంటూ ఒకసారి చూద్దాము. ఫ్రై అయిపోయాయి. కొంచెం కరివేపాకు వేసిన తర్వాత వేగాక ముక్కలు వేసి వేయించేయాలి. ఇది చాలా బాగుంటుందండి. సాంబార్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కారం వేసానండి. అది చూపించడానికి అవ్వలేదు, కానీ కొంచెం వేసుకోండి. తర్వాత పుట్నాల పప్పు పౌడర్ వేయాల్సి ఉంటుంది. దాంట్లో ఎండుమిర్చితో పడతాం కాబట్టి దాంట్లో ఉంటుంది కారం. ఆ పౌడర్ ఎప్పుడైనా వీడియో చేసి చూపిస్తాను. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని ఫైనల్గా నిమ్మకాయ పిండుకోవాలండి. అది ఎవరికైనా ఇష్టమైతేనేనండి, అది ఆప్షనల్. నాకు ఇంట్రెస్ట్ కాబట్టి నేను వేసుకున్నాను. కూర రెడీ అయిపోయింది.